జనతా పార్టీ 1 month గా చేస్తే లాస్ట్ కు వచ్చి ఏమంటారు, లాస్ట్ కు పోలీసులు వచ్చి పట్టుకుపోయినట్టు క్రెడిట్ అంతా మీరు క్రెడిట్ చోరీ కాదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద ఉద్యమం దేశవ్యాప్తంగా నిర్మించే సత్తా లేక లాస్ట్ లో వచ్చి మొత్తం మీరు క్రెడిట్ కొట్టేసి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడ ప్రధానమంత్రి ఇంటి ముందు చేశారు, భారతీయ జనతా పార్టీ కదిలి వచ్చిందని చెప్పుకోవడానికి కాదు ఇదంతా. మేము కాంగ్రెస్ జనతా పార్టీ ఏదైతే పిలుపుకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చారు. నిన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో కావచ్చు, బయట కావచ్చు, పార్లమెంట్ కాదు మీ ఎన్ఎస్ఏ పాల్గొన్నదా ఇక్కడ వాళ్ళు స్పాన్సర్డ్ అని చెప్తున్నారు. కాంగ్రెస్ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ స్పాన్సర్డ్ అని చెప్తుంది నిన్నటి దాకా. డెహ్రాడూన్, అహ్మదాబాద్ లో రాహుల్ గాంధీ గారే డైరెక్ట్ గా ఎన్ఎస్ఏ చేసిన ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. నిన్న కూడా దాన్ని మద్దతు ఇచ్చారు. ఈ రోజు కూడా తెలంగాణలో కూడా జరిగింది. రేపు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, ఖైరతాబాద్ నుంచి గవర్నర్ లోక్ భవన్ వరకు ర్యాలీ కూడా నిర్వహించబోతా ఉంది. ఇక రాహుల్ గాంధీ గారు 3 గంటల పాటు ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు ఆ గాయంతో ముక్కులోంచి రక్తం వచ్చిన పరిస్థితి. కానీ ఫస్ట్ టైం కదా దేశ చరిత్రలో ఒక ప్రతిపక్ష నేత ప్రధాని ఇంటి ముందు ఎంత సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయని అడుగుతున్నారు. సార్ మేడం ఇక్కడ ఎలా పాసిబుల్ అయింది, అంత సెక్యూరిటీ జోన్ ఉంటే ఎలా వెళ్లారు అనేది ఇది మెరుపు దాడి జరిగింది. ఖర్గే గారు ప్రధానమంత్రిని కూడా చంపడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మెరుపు దాడి ఎట్లా ఉంటది మేడం, అసాంఘిక శక్తులు వస్తాయి. అదే కాకుండా 100 మంది పైగా నిన్న లాఠీచార్జ్ లో 100 మంది పైగా విద్యార్థులు గాయాలైనాయి. సరే పోలీసు వాళ్ళు కూడా 118 మంది గాయాలైన. ఓకే, సడన్ గా జరిగింది ఇది. అరే సడన్ గా జరిగింది. ప్లానింగ్ ఎక్కడ మేడం? ఈ రోజున నిన్న చాలా ఇప్పుడే చెప్పారు ఢిల్లీ పోలీసులు కొట్టి చూడు, నేను ఏడ్చినట్టు చూడు, మీరే చెప్పారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు మన పోలీసు లాగా, ఢిల్లీ పోలీసులు మన పోలీసులు లాగా అన్నారు. తర్వాత ఇంటి ముందు పోయి కూర్చున్నారు 3 గంటలు. అంతే ఎంపీల విషయంలో కొంత ఎట్టైనా పోలీసు వాళ్ళు కొంత చూసి ఉన్నట్టు వదిలేయాల్సి ఉంటుంది కదా. అదొకటి. సెకండ్ వస్తే ఇక్కడ చాలా వెసులుబాటును మీరు ఇట్లా దుర్వినియోగం చేసుకుంటారా? అరే అట్లా ఉంటది. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు సంబంధించిన అంశము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత 2015లో అయింది. ఆనాడు హర్యానా కావచ్చు, తర్వాత ఇదే 2024లో అయింది, 26 అదే మొత్తం దాదాపు 71 సార్లు అయింది. అదే కాకుండా ఎల్కే అద్వానీ గారు 1996లో రాజీనామా చేసిన అవినీతి ఆరోపణలు వస్తే ఒక 2014 నుంచి 26 మధ్యలో ఒక సురేష్ ప్రభు తప్ప ఇంతవరకు ఏ ఆరోపణలు నుంచి ఎవరు రాజీనామా చేయలేదు. వీరభద్ర సింగ్ మణిపూర్ అల్లర్లప్పుడు చాలా రోజుల తర్వాత వారితో రాజీనామా చేసి రాష్ట్రపతి పాలన పెట్టారు. అంటే భారతీయ జనతా పార్టీ ఏంటంటే మీరు చూసారు ఉత్తరప్రదేశ్ లో కూడా అదే. ఆ రాజ్యసభ సభ్యులు ఏదైతే అథ్లెటిక్ సంబంధించిన వ్యవహారం విషయంలో లైంగిక ఆరోపణలు పెద్ద ఎత్తున ధర్నాలు ఇవన్నీ చేసినప్పుడు పడుచుకున్న పాపాన పోలే. ఇది కూడా ఇట్టే అయిపోతుందని చెప్పి ఈ నెగ్లెక్ట్ 23 రోజులు ఇష్యూ జరుగుతా ఉంటే కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోయి ఏమైతే చూసుకుందాం, మనకు మహిళా బిల్లు పేరు మీద డీలిమిటేషన్, జంబీ ఎలక్షన్లు, అధ్యక్షత ఎలక్షన్లు, ఇవన్నీ తర్వాత ఎంపీ ఎలక్షన్, పశ్చిమ బెంగాల్ ఎంపీల కొనుగోలు, ఆమ్ ఆద్మీ ఎంపీల కొనుగోలు, తర్వాత శివసేన ఎంపీల కొనుగోలు వ్యవహారం, ఇవన్నీ కూడా అంటే పార్లమెంట్ లో బిల్లు మీద సోయి విద్యార్థులకు సంబంధించిన నీటి పేపర్ల విషయంలో సోయి లేకపోవడం మూలంగా దేశంలో యువత అంతా కూడా ఏ విధంగా పార్లమెంట్ కు కావచ్చు ఢిల్లీకి చేరుకొని ఏకంగా వాళ్ళకి జరిగిన అన్యాయం మీద వాళ్ళు పోరాటం చేస్తాంట. పోరాటాన్ని నేను కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ రోజు ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అఖిలేష్ యాదవ్ గారు, సుప్రియ సీలే గారు, అంటే ఇండియా పార్లమెంట్ జరుగుతుంటే మీరు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం వచ్చిందండి. పార్లమెంట్ చర్చించకుండా సార్ మీరు ఆనాడు చేసిన పరిస్థితులు అందరికీ తెలుసు సార్. ఆనాడు వెళ్ళిపోయిన అన్నాచార్య గారు వెళ్ళిపోయారు, కేజ్రీవాల్ గారు వచ్చి ఏం చేశారు. ఢిల్లీలో ఉల్లిగడ్డల ధరలు పెడితే మా కాంగ్రెస్ ప్రభుత్వం 3 సార్లు ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రి కుర్చీ దిగిపోయిన పరిస్థితి మన ఢిల్లీలో ధరలు సుష్మా స్వరాజ్ గారు అదే 3 తర్వాత షీలా దీక్షిత్ గారు సంబంధించి ఏది నిర్భయ కేసు సంబంధించి ఇప్పుడు చూసిన 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్నటువంటి షీలా దీక్షిత్ గారు ఏకంగా మొత్తం వాష్ అవుట్ అయిన పరిస్థితి కూడా మనం చూసినాం. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇష్యూ 6.5 కోట్ల నుంచి 7 కోట్ల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం విషయంలో నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఏమో రాజీనామా చేస్తే ఏమన్నా పోతే కొంపలనకపోతే లేకపోతే పార్లమెంట్ లో చర్చ పెడతామని చెప్పి 2 డిమాండ్లు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, తర్వాత పార్లమెంట్ లో చర్చ, లోక్సభలో రాజ్యసభలో చర్చ పెట్టాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చున్నా కూడా 3 గంటల తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసినాం. ఇప్పటికైనా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా కూడా చర్చకు తావేయకుండా మీరు తప్పించుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఏదైతే
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇప్పుడు చూడండి 45 గంటలు అవుతా ఉంది, నిన్న 24 గంటలు 45 గంటలు ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది విద్యార్థులు లాఠీ చార్జులు బాష్పవాయువులు ఇంత జరిగినా కూడా పార్లమెంట్ లో చర్చకు ఎందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తలేదు? అడ్డుపడుతున్నారు. అరే మేమెందుకు అడ్డుపడుతున్నాం? స్పీకర్ పదే పదే లేకపోతే ఇంకోటి ఏదైనా ఎందుకు నీటి పేపర్లే జరుగుతా ఉన్నాయి? అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 550 మార్కులు వచ్చిన వాళ్ళు రెండోసారి పెడితే 300 మార్కులు వచ్చినాయంట. మొత్తం నార్త్ ఇండియా వాళ్ళకి వచ్చిందని చెప్పేసి ఇక్కడ సౌత్ లో మళ్ళీ ఒక గందరగోళ వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం. అదే కాక యువతతో కూడా పెద్ద ఎత్తున ఆందోళన గురై రోడ్ల మీదకి వస్తున్నప్పుడు దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఏదో కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించి వాళ్ళ ఉద్యమాన్ని మేమేదో హైజాక్ చేసినట్టు ఆ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. దానిలో భాగంగా ఈ రోజు ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం. సుప్రద్ గారు ఎస్ అన్మ్యూట్ చేయండి. 4 రోజుల నుంచి ఓకే అన్మ్యూట్ ఉన్నది. హలో